హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ స్నాక్ చూద్దామండి. జనరల్గా మనం ఇది శనగపిండితో చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇది మనం మినపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొంతమందికి శనగపప్పు అది గ్యాస్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. సో ఇది మినపప్పుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ మినపప్పు యాడ్ చేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఒక 4 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు ఆరనివ్వండి అది గ్రైండ్ చేసుకోవడానికి. అవి కొంచెం ఆరాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక జల్లెడలోకి యాడ్ చేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి చక్రాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ మిగిలిన వేస్ట్ అంతా కూడా తీసేసుకోండి పక్కకి. అండ్ అలాగే ఇందులోకి ఒక 2 కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకోండి. అంటే ఒక హాఫ్ కప్ మినపప్పుకి 2 కప్పులు బియ్యపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి, 2 పిండిలు కూడా కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 3/4 స్పూను టేబుల్ స్పూన్తో యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 3/4 స్పూను కారం కూడా యాడ్ చేసుకోండి. అండ్ వామును కూడా ఒకసారి ఇలా నలిపి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, వేడి నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కొంచెం కాసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మరీ చల్ల నీళ్ళు కాదు, అలాగే మరీ వేడి నీళ్ళు కాదండి, గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. యాడ్ చేసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో దానికంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలండి పిండి. అంటే మనకి ఆ చక్లీ మేకర్ల నుంచి దిగాలి కదా, సో కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. అంటే ఇది కంపల్సరీ ప్రాసెస్ ఏం కాదండి, కాకపోతే ఈలోపు మనం ఆ చక్లీ మేకర్ని రెడీ చేసుకోవచ్చు కదా, సో పక్కన పెట్టాను. సో దానికోసం ఈ స్టార్ తీసుకుంటున్నాను. ఈ లోపల వైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా దిగుతుందండి కిందకి. సో ఇలా మొత్తం కూడా అన్ని వైపులా అండ్ అలాగే కింద కూడా ఇలా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం ఎవరన్నా కానీ ట్రై చేస్తున్నా కూడా ఈజీగా వస్తుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కనుక ఇది పిండి ఇందులో పెట్టాక దిగకపోతుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలా పెట్టేసుకుని దీన్ని సెట్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులోకి బటర్ పేపర్ యాడ్ చేసుకోండి. ఈ బటర్ పేపర్ ఉండడం వల్ల ఈజీగా ఉంటుందండి మనకి తీయడానికి కూడా. ఇలా యాడ్ చేసుకుని దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసి మొత్తం బటర్ పేపర్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. కొంచెం అలవాటైనట్లయితే కనుక మీరు డైరెక్ట్ ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇలా చెప్తున్నానండి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే. చూసారు కదా, పిండి అనేది పర్ఫెక్ట్గా దిగాలండి మనకి. ఈజీగా దిగితేనే అవి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. మీకు ఏమాత్రం గట్టిగా ఉన్నా కూడా ఆ చక్రాలు కూడా బాగా గట్టిగా అయిపోతాయి. సో పిండి పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి, ఫ్రీగా దిగాలన్నమాట కిందకి. సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. మీకు ఒక వాయి కాగేలోపు ఇంకో సెకండ్ వాయికి ఇలా వేసేసుకుంటూ ఉండొచ్చు. మీరు యాడ్ చేసుకున్న ఆయిల్ని బట్టి ఎంతైతే పడతాయో అన్ని ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోండి. సో నేను ఇలా 5 ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఈజీగా తీసేసుకోవచ్చు బటర్ పేపర్ మీద నుంచి కూడా. అండ్ ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. వేసిన వెంటనే కదపకండి, కొంచెం ఒక 2 or 3 మినిట్స్ అలా కాలనివ్వండి ఆయిల్లో. కొంచెం ఇలా కాగాక తిప్పారంటే అవి విరిగిపోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, చక్కగా ఫ్రై అవుతాయి. అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయండి స్నాక్. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. శనగపిండి జనరల్గా గ్యాస్ అంటూ ఉంటారు కదా, సో వీటితో అయితే ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.